16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజవంశం గోల్కొండ కోటపై నియంత్రణ తీసుకుంది. వారి పాలనలో కోట గొప్ప ప్యాలెస్, మసీదులు మరియు దేవాలయాల నిర్మాణంతో సహా గణనీయమైన మార్పులకు గురైంది. కుతుబ్ షాహీలు కళ మరియు వాస్తుకళకు పోషకులు, మరియు వారి ప్రభావం ఇప్పటికీ కోట యొక్క క్లిష్టమైన శిల్పాలు మరియు అలంకరించబడిన అలంకరణలలో చూడవచ్చు. 1687లో ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యం గోల్కొండ కోటను ముట్టడించింది. ముట్టడి 8 నెలల పాటు కొనసాగింది మరియు వారి ధైర్యం ఉన్నప్పటికీ కుతుబ్ షాహీ దళాలు చివరికి ఓడిపోయాయి. గోల్కొండ పతనం మొఘల్ పాలనకు నాంది పలికింది. ప్రాంతం గోల్కొండ కోట కేవలం ఒక చారిత్రక స్మారక చిహ్నం కాదు, ఇది భారతదేశం యొక్క స్థితిస్థాపకత మరియు సాంస్కృతిక వైవిధ్యానికి చిహ్నం. గోల్కొండ కోటను 13వ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించింది. ఈ కోట పేరు తెలుగు పదం గోల్కొండ నుండి వచ్చింది. దీని అర్థం గోరెలకొండ. కాకతీయులు వారి నిర్మాణ నైపుణ్యానికి ప్రసిద్ధి చెందారు మరియు గోల్కొండ కోట వారి నైపుణ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీ రాజవంశం గోల్కొండ కోటపై నియంత్రణ తీసుకుంది. వారి పాలనలో కోట గొప్ప ప్యాలెస్, మసీదులు మరియు దేవాలయాల నిర్మాణంతో సహా గణనీయమైన మార్పులకు గురైంది. కుతుబ్ షాహీలు కళ మరియు వాస్తుకళ 1687లో ఔరంగజేబు నేతృత్వంలోని మొఘల్ సామ్రాజ్యం గోల్కొండ కోటను ముట్టడించింది. ముట్టడి 8 నెలల పాటు కొనసాగింది మరియు వారి ధైర్యం ఉన్నప్పటికీ కుతుబ్ షాహీ దళాలు చివరికి ఓడిపోయాయి. గోల్కొండ పతనం మొఘల్ పాలనకు నాంది పలికింది. ప్రాంతం గంభీరమైన గోల్కొండ కోటలోకి అడుగు పెట్టగానే నేను తిరిగి కలక్రమ్న రవాణా శబదినట్లు అనిపించింది. సంవత్సరం 2024 కానీ కోట యొక్క పురాతన గోడలు మరియు శిథిలాలు ఒక నాటి కలపు కథలను గుసగుసలాడేలా ఉన్నాయి. నేను భాను ఎప్పుడూ చరిత్ర మరియు వాస్తుశిల్పం పట్ల ఆకర్షితులై ఉండేవాళ్లం. మరియు గోల్కొండ కోట, దాని గొప్ప గతం మరియు అద్భుతమైన వాస్తుశిల్పం నాకు కలల గమ్యస్థానం. నేను కోటను అన్వేషిస్తున్నప్పుడు నేను క్లిష్టమైన చెక్కడాలు, గొప్ప మందిరాలు మరియు ఆకట్టుకునే కోటలను చూసి ఆశ్చర్యపోయాను. గైడ్ కోట యొక్క గతం గురించి, ఒకప్పుడు ఇక్కడ నుండి పాలించిన రాజులు మరియు రాణుల కథలతో నాకు రీగేల్ చేశాడు. సూర్యుడు మాపై కొట్టాడు కానీ నేను గమనించలేదు. నేను కోట చరిత్ర మరియు వైభవాన్ని నానబెట్టడంలో చాలా బిజీగా ఉన్నాను. నేను కోట నుండి బయలుదేరినప్పుడు నేను అనుభవానికి కృతజ్ఞతతో ఉన్నాను. గోల్కొండ కోట నన్ను విస్మయానికి గురిచేసింది. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని యాత్ర అని నాకు తెలుసు. కోట ఆకట్టుకునే కోటలు, గోడలు మరియు ద్వారాలను అన్వేషించండి. ప్యాలెస్, గ్రాండ్ హాల్స్ మరియు ఛాంబర్లతో సహా రాజభవనం యొక్క శిథిలాలను కనుగొనండి. మసీదు, కోట లోపల నిర్మించిన అందమైన మసీదును సందర్శించండి. సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. చాలా నడక మరియు అన్వేషణ కోసం సిద్ధంగా ఉండండి. నీరు మరియు స్నాక్స్ తీసుకురండి. మీ సందర్శన అంతటా హైడ్రేటెడ్ మరియు శక్తివంతంగా ఉండండి. గైడ్ను నియమించుకోండి. మీ నుండి ఎక్కువ ప్రయోజనం పొందడానికి సందర్శించండి. కోట చరిత్ర మరియు ప్రాముఖ్యతను పంచుకునే గైడ్ని నియమించుకోండి. గౌరవంగా ఉండండి. చారిత్రక ప్రదేశం మరియు దాని పరిసరాలను గౌరవించాలని గుర్తుంచుకోండి. లొకేషన్ హైదరాబాద్, తెలంగాణ. టికెట్ ప్రైస్ 20 रुपये. टाइमिंग्स सुबह के 9 बजे, शाम के 5 बजे. बेस्ट टाइम टू विजिट सितंबर टू फरवरी. इंस्टाग्राम हैशटैग्स #गोलकोंडा फोर्ट, #हैदराबाद टूरिज्म, #तेलंगाना टूरिज्म, #इंडियन हेरिटेज, #फोर्ट लाइफ, #हिस्ट्री बफ, #ट्रैवल इंडिया, #एक्सप्लोर हैदराबाद, #भानु ट्रैवल्स. Tag your friends and family who love history and travel. Tag the official accounts of Golconda Fort and Hyderabad Tourism. Exploring the majestic Golconda Fort. This 13th century fort is a must visit for history buffs and travel enthusiasts. Ticket price 20 rupees only. #Golconda Fort, #Hyderabad Tourism, #Bhanu Travels. గోల్కొండ భారతదేశంలోని తెలంగాణలోని హైదరాబాద్లో ఉన్న మధ్యయుగ కోట మరియు శిథిలమైన నగరం. గోల్కొండ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ రాజ్యానికి రాజధాని.